వరకు మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఏ రీతిగా మనం ప్రార్థించాలి, లేక ఎలాంటి భారముతో మనం ప్రార్థించాలి అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇక సమయంలో మరి ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా యేసు ప్రభువారు పలికిన మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 ఈ 3 వచనాలను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు పలికిన ఇది మూడవ మాట. రెండవ మాట సిలువ మీద దొంగతో పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని రెండవ మాట చెప్పాడు యేసు ప్రభువారు. ఇది మూడవ మాట. యేసు ప్రభువారి యొక్క సిలువ మీద ఆయన వేలాడుతూ ఆయన తన తల్లిని చూచి తన తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఇతడు నీ కుమారుడు అని యోహాన్ని చూపించాడు. యోహానుతో చెప్పాడు, యోహాను ఇదిగో ఈమె నీ తల్లి అని చెప్పాడు. అప్పటి నుంచి కూడా యోహాను కూడా యేసు ప్రభువారిని తన యొక్క మరి తల్లిగా స్వీకరించి ఆమెను తన యొద్దనే మరి చేర్చుకున్నాడు. సరే, ఈ మాట మనకేమి జ్ఞాపకం చేస్తుంది అంటే మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆయన యేసు ప్రభువారు ఆయన సిలువ మీద మరణిస్తున్నప్పటికీ కూడా ఆయన నిర్వర్తించవలసిన తన బాధ్యతను తను మర్చిపోలేదు. తను ఏం చెయ్యాలో ఆ బాధ్యతను ఆయన అప్పగిస్తున్నాడు. కొంతమంది చూడండి, ఎవరైనా మరణించేటప్పుడు ఇంకా చచ్చిపోతారు అని తెలిసి మంచం మీద ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని కోరికలు కోరతారు కదా, చివరి కోరికలు కోరతారు. ఏమని? ఒకవేళ స్త్రీ అనుకోండి, నా భర్త ఎలాగైనా పర్లేదు, నా బిడ్డలను చూసుకోండి అని తన తల్లిదండ్రులకైనా చెప్తుంది. మరి ఏం చేస్తాను, మరి నేను చనిపోతున్నాను కదా, ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? అమ్మా మీరున్నంతకాలం నా పిల్లల్ని చేరదీసి చూసుకోండి, మరి నేను చనిపోతున్నాను కదా అని ఆ బిడ్డలను తన తల్లి చేతిలోనైనా తండ్రి చేతులకైనా అప్పగిస్తుంది. ఒకవేళ లేదు, తన భర్తే మంచివాడైతే తన భర్తతోడైనా చెప్తుంది, ఏమండి నేను లేకపోయినా నా పిల్లలు మాత్రం వదిలిపెట్టొద్దు, వారిని మీరు చూసుకోండి అని తన బాధ్యతను తన కర్తవ్యాన్ని వేరొకరికైనా అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా తన యొక్క కర్తవ్యాన్ని ఆయన మర్చిపోలేదు. ఆయన సిలువ మీద ఆయన వేలాడుతూ ఆయన బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా తను ఏం చెయ్యాలో అది మాత్రం మర్చిపోలేదు. ఆయన తన కర్తవ్యాన్ని మర్చిపోలేని వ్యక్తి. ఈరోజు యేసు ప్రభువారు ఆయన పలికిన మాట నీకు నాకు కూడా నా బాధ్యతను అది గుర్తు చేస్తుంది. యేసు ప్రభువారు మనకు గుర్తు చేసేది ఏంటంటే, నువ్వు చేయవలసిన పని ఏంటో, నీ బాధ్యత ఏంటో, నీ కర్తవ్యం ఏంటో నువ్వు గుర్తించావా? నీకు తెలుసా? ఎందుకంటే రక్షించబడిన దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా మనకి కూడా కొన్ని బాధ్యతలు దేవుడు మనకు అప్పగించాడు ఆయన. ఎందుకంటే ఈరోజు మనము మన కుటుంబ బాధ్యతను మనం ఎంతగా నిర్వర్తించగలుగుతున్నామో, నీ భర్త ఎడల కానీ, నీ భార్య ఎడల కానీ,
నీ బిడ్డల ఎడల కానీ, నీ ఇరుగు పొరుగు వారి ఎడల కానీ, నీ రక్త సంబంధుల ఎడల కానీ నీ బాధ్యతను నువ్వెంతగా నిర్వర్తించగలుగుతున్నావో, అలాగే దేవుని యొక్క పరిచర్యలో కూడా, దేవుని యొక్క సంఘములో కూడా నీ బాధ్యతను నీవు నేను నిర్వర్తించవలసిన వారుగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా నీకు నాకు కూడా ఒక బాధ్యతను, ఒక భారాన్ని అప్పగించాడు ఆయన. ఎందుకంటే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం బాధ్యత, బరువు లేనివారమేమీ కాదు. యేసుప్రభువుని ఎరిగిన తర్వాత మన మీద మరికొంత భారాన్ని పెట్టాడు. యేసుప్రభువుని ఎరగలేని వారికి ఒకటే భారము, యేసుప్రభువుని ఎరిగిన వారికి రెండంతల భారము, రెండో భారము కూడా ఉంది. మీ అందరికీ తెలుసు. నేను ఒక మాట చెప్తాను. ఏలియా పరమునకు వెళ్ళిపోతున్నప్పుడు తన శిష్యుడైన ఎలీషాని పిలిచి ఆయనకు ఓ మాట చెప్పాడు. ఎలీషా, నన్ను దేవుడు నీ యొద్ద నుండి పరమునకు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోకముందు నీకు ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళాలనుకుంటున్నాను. ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళాలనుకుంటున్నాను. నీకేం కావాలో చెప్పు, అది నేను ఇచ్చేస్తాను నీకు అన్నాడు ఆయన. అప్పుడు ఎలీషా ఏం కోరాడు? నీ ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి అన్నాడు. ఏం అడగాలి ఈయన? నిజంగా ఆయన ఏం అడగాలంటారు? ఎలీషా ఏలియాను ఏం అడగాలంటారు? అయ్యా పోన్లే, ఆయన అడిగిందే చెప్తాను. అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేయవలసిన పని నేను చేయాలి కాబట్టి, నీ తర్వాత నేనే ప్రవక్తగా నేను ప్రజల్లోకి తిరగాలి కాబట్టి, నీ ఆత్మను నాకు ఇచ్చే తండ్రి అని నాకు అడగాల. నీ ఆత్మను నాలోకి దయచేయని అడగాల. అంతేగాని నీ ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు ఇవ్వమంటే, ఇప్పుడు ఏలియా ఏమన్నాడు? ఏటి ఎలీషా ఇలాంటిది అడిగావు? నువ్వు అడిగింది కష్టతరమైనది అడిగావు, నువ్వు చాలా కష్టమైనది అడిగావు, ఏం మామూలుది అడగలేదు. నేను నాలో 2 పాళ్ళు ఆత్మ అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను? ఒకటంటే నాది ఇచ్చేతగలను, కానీ 2వ ఆత్మ పాలు కూడా 2 అంతల ఆత్మ నీకు ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? సరే నువ్వు అడిగేవు కాబట్టి అది నీకు కలగాలి అంటే, నేను పరమునకు వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడు నీ యొద్ద నుండి నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నిదానించి నన్ను చూడగలిగితే నువ్వు అడిగింది నీకు వస్తుంది అన్నాడు. ఎందుకు ఎలీషా ఏలియాను ఇది అడిగాడు? ఎలీషా ఏలియాను 2 పాళ్ళు యొక్క ఆత్మను ఎందుకు అడిగాడు? బెదరు, నీ తర్వాత నేను చేయవలసిన పని చాలా కష్టమైందని నాకు తెలుసు. ఇప్పుడు ఏలియాతో ఎలీషా తిరుగుతున్నప్పుడు చూశాడు, అది ఎంత కష్టాలు, బాధలు, ఎంత శ్రమలతో కూడిందో. ఒక ప్రవక్త అంటే ఎలాగ ఉండాలి, ఏం చెయ్యాలి, దేవుని కోసం ఎలాగ జీవించాలి అనేది ఏలియా దగ్గర నుంచి ఎలీషా నేర్చుకున్నాడు, చూశాడు. ఇప్పుడు నీ తర్వాత నేను ఆ పని చెయ్యాలి అంటే నా అంతటి నేనైతే చెయ్యలేను, చాలా కష్టం అది. అందుకనే నీ ఆత్మలో 2 అంతల ఆత్మ నాకు ఇవ్వాలి. నేను కూడా నీ వలె ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గొప్పవాడిగా, అంటే ప్రజలకు నీకు దేవుడి గురించి నేను తెలియజెప్పాలి అంటే, ఆ దేవుని యొక్క పరిచర్య నేను చెయ్యాలి అంటే నా ఒక్కడిగా నేను చేయలేను. అందుకని 2 పాళ్ళు ఆత్మ కావాలి నాకు అనుగ్రహించు. ఆ బాధ్యతను మనం గుర్తిస్తే దేవుడి దగ్గర నుంచి తప్పక అడుగుతామంట. బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చెప్తాను. ఏంటంటేనంట, బైబిల్ రూల్ ప్రకారం ఏంటంటే, ఇంటిలో మొదట పుట్టిన పెద్ద కుమారుడికి ఆస్తిలో 2 అంతల వాటా ఇవ్వాలట. రూల్ ప్రకారం ఏంటంటే, ఇంటిలో పెద్ద కొడుక్కి అందరితో పాటు సమానంగా ఆస్తిని పంపకం వేయకూడదట. ఆ పెద్ద కొడుకంట 2 వాటాలు ఇవ్వాలట, ఉన్న వాళ్ళకి ఒక్కొక్క వాటా ఇవ్వాలట. ఎందుకు అలాగ చెయ్యాలి అంటేనంట, తండ్రి తర్వాత ఆయనే తండ్రి కాబట్టి ఇంటిలో ఏ బాధ్యత అయినా పెద్దవాడే తీసుకోవాలట. తండ్రి తర్వాత స్థానంలో పెద్దవాడు ఉన్నాడు కాబట్టి వాడే ఆ బాధ్యతను తీసుకొని వాళ్ళ అన్నదమ్ముల ఎడల కానీ, బంధువుల ఎడల కానీ, మరి అక్క చెల్లెండ్రుల ఎడల కానీ, కుటుంబీకులకి ఏ సమస్య వచ్చినా అతడు ఆదుకునేవాడిగా, సహాయం చేసేవాడిగా ఉండాలట.
అవునా? కష్టం అది. అందుకనే ఇంటిలో పెద్దవాడికి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆస్తిని రెండంతల భాగం వేసేవారన్నమాట, వాడు పెద్దవాడు అయితే. ఎందుకంటే తండ్రి తర్వాత స్థానంలో వాడు ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతను ఇతడు నిర్వర్తించాలి. ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించిన నీవు నేను కూడా, యేసుప్రభు యొక్క బిడ్డలుగా చేయబడిన మనం కూడా ఒక బాధ్యతను కలిగి ఉన్నవారము. మనం ఏమీ బాధ్యత లేని వారమేమీ కాము. మనం బాధ్యత కలిగిన వారము. మన బాధ్యతలు ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి అంటే, నీ ఇంటిలో నీ కుటుంబాన్ని ఎలాగైతే నువ్వు చక్కదిద్దుకొని నువ్వు కాపాడుకోగలుగుతున్నావో, దేవుని యొక్క మందిరములో కూడా, దేవుని యొక్క పరిచర్యలో కూడా అదే భాగాన్ని నువ్వు తీసుకోవాలట. ఇది నీ కర్తవ్యము. అందుకని అంటాడు, నువ్వు దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘము కొరకు నువ్వు ఆలోచించకపోతే, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందకపోతే నువ్వేమైన భారాన్ని తీసుకున్నట్టు? నువ్వైన బిడ్డ ఎలాగవుతావు? యేసుప్రభువారు మనందరికీ కూడా ఒక బాధ్యతను అప్పగించాడు ఆయన. కొన్ని బాధ్యతలు మనకున్నాయి. బాధ్యత లేని వారు మేమీ కాము. రక్షించబడిన తర్వాత ఏదో నేను దేవుడి మందిరానికి వస్తున్నాను, ఏదో నేను కానుకిచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కానుకిచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, అయిపోయింది కదా నా పని, అంతేనా? నువ్వు కానుకిచ్చేచ్చి వెళ్ళిపోయే వ్యక్తివి కాదు. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పరిచర్యలో నా భాగమేంటి, నేనేం చెయ్యాలి, నేను ఎలాగూ దేవుని యొక్క మందిరంలో ఉపయోగపడాలి, నా వల్ల దేవుని సంఘానికి ఏంటి క్షేమాభివృద్ధి? అర్థమైందా? మన కన్న బిడ్డల ఎడల మనకు ఉపయోగం లేదనుకోండి, మనకేమనిపిస్తుంది? మన కన్న బిడ్డల ఎడల మనకు ఉపయోగం లేదనుకోండి, మనకేమనిపిస్తుంది? బాలమ్మ గారు, నా మాట అర్థమవుతుందా? కన్న బిడ్డల ఎడల మనకు ఉపయోగం లేదనుకోండి, వాళ్ళ వల్ల రూపాయి కలిసి రావట్లేదనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇదేంటండి, మీరు అందరూ పిల్లల కన్నవాళ్ళే కదా, ఎందుకు కన్నామా వీళ్ళని? కన్నా ఉపయోగం లేదు, వీళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అందుకని అంటావు, ఒరే నా నిండు దూరం పోండి, మీరు ఎవరు ఉండొద్దు అంటావు. ఎందుకు పొమ్మంటావు? ఎందుకు నా దగ్గరుండి మీ వల్ల నాకు ఉపయోగం లేనప్పుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మీరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే నా దగ్గర ఉండొద్దని చెప్తుంది. తల్లి ఎందుకు పిల్లలకి ఏంటి వస్తుంది దగ్గరికి? ఆ తల్లి అయినా తండ్రి అయినా బిడ్డలు ఎందుకు బయటికి గెంటుతారు అంటే, వాళ్ళంతటా వాళ్ళు బ్రతకాలి, వాళ్ళంతటా వాళ్ళు జీవించాలి, అంతే తప్ప నేను తెస్తే వాళ్ళు తిని, నేను పెడితే వాళ్ళు తిని చక్కగా ఉంటే ఇంకేళ్ళు ఎప్పుడు ఎదుగుతారు? అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభువారు నిన్ను నన్ను రక్షించి తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించిన మనమేం బాధ్యత కలిగి ఉన్నాం? ఏంటి మన బాధ్యత? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పరిచర్యలో మనం ఏం చెయ్యాలి దేవుడికి? మనం ఎప్పుడు పిల్లలమేనా? అందుకంటాడు, పిల్లలు అయితే పాలు తాగుతూనే ఉంటారట. చిన్నపిల్లలు, పసిపిల్లలు ఏంటంటే వాళ్ళకి తాగడమే తప్ప, తినడమే తప్ప దానివల్ల ఉపయోగమేమీ లేదట. మనం పిల్లలము కాదు, ఎదుగుతున్న వారము, కుమారులము కుమార్తెలుగా చేయబడిన వారము. మనం అందరము ఒక బాధ్యతను కలిగి ఉన్నవారము. మన మీద కొన్ని బాధ్యతలు పెట్టాడు దేవుడు ఆయన. అందుకని అంటాడు, నా మీద దేవుడు ఇలాంటి భారమును పెట్టాడు, ఒకవేళ నేను ఈ భారమును భరించకపోతే నేను వ్యర్థుడును, లేకపోతే నేను పనికిరాని వాడినిగా మారిపోతాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను, మీకు ఎన్నోసార్లు చూపించాను, కానీ ఇప్పుడు మరలా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాలండి. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును కాను. యాలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నేను రుణస్థుడను.
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుణ్ణి ఎరగిన వారికి, యూదుడైన వారికి కూడా నేను రుణస్తుడను. రుణాలు మీకు చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను. మనం కొన్ని రుణాలు తీర్చుకోవాలట, కొన్ని రుణాలు తీరుస్తామంట. రుణం అంటే రుణం అంటే చేయవలసిన పని లేక బాధ్యత. భర్తకి భార్యకి వీళ్ళకి ఒకరికొకరుకున్న రుణాలు ఏంటి? వీళ్ళకైనా బాధ్యతలు ఉన్నాయా? భర్త ఎడల భార్య ఎలాగ ప్రవర్తించాలో ఆమె అది చెయ్యాలా, భార్య ఎడల భర్త ఎలాగ ఉండాలో అది వారి చేయాలి. వారి వారి యొక్క ధర్మములను, వారి వారి యొక్క రుణాన్ని వారు నిర్వర్తించాలా. అలాగే తల్లిదండ్రులు పిల్లల ఎడల, పిల్లల తల్లిదండ్రుల ఎడల వీరి వీరి యొక్క ధర్మాన్ని వీరు నిర్వర్తించాలి. అంతేకాదు, ఇంతేనా కుటుంబం అంటే? భార్య, భర్త, పిల్లలు, ఇంతేనా కుటుంబం? కుటుంబం అంటే ఏళ్ళు నలుగురేనా? మరి కాదట. ఇంకెవరు కుటుంబం? అంటే తోడబుట్టిన వాళ్ళు. ఒక ఆయన వైపు తోడబుట్టిన వారు కావచ్చు, భార్య వైపు తోడబుట్టిన వారు కావచ్చు. ఇప్పుడు వీళ్ళింటికి వచ్చినా, వాళ్ళింటికి వెళ్ళినా, ఇప్పుడు భార్య వైపు బంధువులే వచ్చారనుకోండి, ఇప్పుడు భర్త ఏమంటాడు? నీ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇంట్లో నుంచి బయటికి పొమ్మని చెప్పాలని, వాళ్ళ ఇంట్లో రావడం ఏంటి అని అంటాడా? ఏం చేయాలి ఇప్పుడు? తన బాధ్యత. ఇదేంటి, నా అమ్మా నాన్నే నా బంధువులు కదా నేను చూడవలసింది, ఆమె యొక్క బంధువులు నేనేం చూస్తాను అంటే, ఆమెను చేసుకున్నావు కాబట్టి ఆయన తరపున్న వాళ్ళందరూ నీకు బంధువులే, అవునా? భార్య తరపున్న వాళ్ళందరూ భర్తకు బంధువులు కాదంటారా? బంధువులే. భర్త వైపు ఉన్న బంధువులందరూ భార్యకు బంధువులు కాదంటారా? బంధువులే. ఇప్పుడు ఏం చేయలేలో? ఇప్పుడు బంధువు యొక్క ధర్మం కూడా నిర్వర్తించాల. ఒకటి కాదండి, అన్నదమ్ముల యొక్క బంధాన్ని, లేక అక్క చెల్లెండ్రుల యొక్క బంధాన్ని, బంధువుల యొక్క ధర్మాన్ని, వారి వారి యొక్క రుణాలను మనం తీర్చాలట. ఎవరికి ఏది తీర్చకపోయినా మనం వాళ్ళకి ఏమైపోయినట్టట? రుణస్థులము. అందుకంటాడు, మీరు ఎవరికి రుణస్థులుగా ఉండొద్దు. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఎవరి రుణములను వారికి మీరు తీర్చాలి, ఎవరికి మీరు మరి అచ్చి ఉండవద్దు, లేక ఎవరికి కూడా మీరు వారి రుణాన్ని తీర్చకుండా ఉండొద్దు అంటాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమ 13వ అధ్యాయము 7వ వచనమండి. 13:7. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముంచవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మార్గము ఉండవలనో వాని ఎడల సన్మార్గమును అసన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడట? ఇది దేవుడు మాట, ఇది దేవుడు మాట. ఇది నా మాట కాదండోయ్, ఇది నా మాట కాదు, బైబిల్లోనే దేవుడు చెప్పిన మాట. మీరు ఎవరి ఎడల ఎలాగ ఉండాలో అలాగ ఉండి వారి వారి యొక్క రుణాలని మీరు తీర్చాలి. తీర్చలేదనుకో, అత్తగారి కోళ్ళని చూడలేదనుకో, కోళ్ళ అత్తగారిని చూడలేదనుకో, చచ్చిన తర్వాత దేవుడు ఏమడుగుతాడు? నువ్వు చేసావా? నీవు ఎవరి రుణాన్ని తీర్చావు? నీ బాధ్యత ఏంటి? నువ్వు చేయవలసింది నువ్వు చేసావా? నువ్వు చెయ్యలేదు, దానికి నువ్వు శిక్ష అనుభవించాలా. అందుకనే దేవుని బిడ్డలు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎవ్వరికి అచ్చి ఉండకూడదు, ఎవ్వరి రుణాన్ని మనం తీర్చకుండా వదిలిపెట్టకూడదు. వారి వారి యొక్క రుణాలను తీరుస్తున్నాం. ముఖ్యంగా మనం దేవునికి కూడా రుణస్థులము. మనల్ని కొనుక్కున్న దేవుడు, ప్రాణమిచ్చి మనల్ని సంపాదించుకున్న ఆ దేవుడికి మనము రుణస్థులము. ఆయన రుణాన్ని కూడా మనం తీర్చవలసిన వారమే.
మనం దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చాలట. దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చాలి అంటే మనం దేవుడి కోసం పని చేయాలి. దేవుడి కోసం పని చేయాలి. మీ అందరికీ తెలుసు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు, మీరెవరూ చూడలేదు. ఈ రోజున దేవుని బిడ్డలుగా నీకు నాకు కూడా దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పరిచర్యలో నీకు నాకు కూడా ఒక బాధ్యత అంటూ ఒకటి ఉంది. బాధ్యత అనేది ఉంది. ఈ బాధ్యత ఎవరో ఇస్తే, ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఇది నీ అంతటి నువ్వు చేయవలసిన బాధ్యత. మాకు చెప్పలేదు కదా, మేము చెప్తే చేస్తాం కానీ చెప్పలేనిది ఎలా చేస్తాం? మాకు చెప్పాలి ఏదైనా. ఆలోచించారా? ఎదిగిన వాళ్ళకి చెప్పవలసిన అవసరత ఏమీ లేదు. ఎదిగిన వారికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో వాళ్ళు తెలుసుకునేవారు. జ్ఞానేంద్రియాలు ఎదిగిన వారు కాబట్టి జ్ఞానేంద్రియాలు ఎదిగిన ప్రతి వ్యక్తి కూడా ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తమంతట తాము తెలుసుకునేవారు కదా. ఈరోజు దేవుని యొక్క మందిరములో, దేవుని ఇంటిలో నీకు నాకు కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను, మరియు గృహ నిర్వాహులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఆయన అంటున్నాడు, ప్రతి వాడు కూడా గృహ నిర్వాహకత్వం అనేది నిర్వర్తించాలి. ఇంటి యొక్క బాధ్యత ఎవరిది? ఇల్లుని సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? ఇంటిని సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? ఇంట్లో పురుషుడిదా స్త్రీదా? నా మాట అర్థమవుతుందా? ఇంటిలో అంటే కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? ఆయనేమో భర్తది అంటున్నారు, మీరేమో స్త్రీలది అంటున్నారు. చెప్పండి. పురుషుడంట. ఎవరిది? ఇద్దరిది. అర్థమైందా? ఇద్దరిది. వాళ్ళు ఒకరే తీసుకున్నాను అనుకో, ఆ ఇల్లు ఏమైపోద్ది? ఇంట్లో మగోడే తీసుకోవాలండి బాధ్యత అంతా, నాకేం సంబంధం అని స్త్రీ ఉందనుకోండి, మగోడు ఎలాగుంటాడు? మగోడు సంసారం వేలాడు అనుకోండి, ఆ ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడు లోట్లు కొరతలే కనపడుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? మగోడు సంసారం ఎలాగెళ్తా తెలుసా? 4 డబ్బులు జోబీలు అనుకుంటే ఆ పూటకి అయిపోవాలి. ఆ పూటకి అవ్వకూడేస్తాడు. అదే ఆడద సంసారం చేసింది అనుకోండి, మగోడు ఇచ్చిన 10 రూపాయల్లో 2 రూపాయలు వెనకాలేసి 8 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఏమంటే అయిపోయి అంటది. నువ్వు ఎంత ఇచ్చినా ఏమంటది తెలుసా? అయిపోయి అంటది. ఇదేంటి, నేను నిన్నే కదా ఇచ్చాను, ఈ డబ్బులు ఎప్పుడు అయిపోతాయా? అవును మరి ఉండవా, ఎక్కడ ఉంటాయి, ఇంకా అయిపోయి అంటది. కానీ ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు తెస్తుంది డబ్బు అంతా. ఎందుకు? నువ్వు ఎలాంటివాడివని నాకు తెలిసిండే ముందంతా నేను ఏం చేస్తున్నాను? దాచాను. ఎక్కడి నుంచి దాచాను? నువ్విచ్చిన దాంట్లో నుంచే నేను దాచాను. కానీ ఎందుకు దాచానో తెలుసా? కుటుంబం అనే తర్వాత ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే ఎక్కడికి పరిగెడతాము అని. అందుకంటాడు, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం అంట స్త్రీకి ఇచ్చాడట, పురుషుడికి ఇవ్వలేదట. కుటుంబాన్ని దిద్దుకోవాలి అంటే స్త్రీకే అది. అందుకన్నాడు, పురుషుడు సంపాదించి తెచ్చింది స్త్రీకి ఇవ్వాలట. ఇప్పుడు స్త్రీ ఏం చేస్తుందట? తెచ్చిన దాన్ని పొదుపు చేస్తుంది. అర్థమైందా? అలాగే కుటుంబ వ్యవస్థలో ఇద్దరూ ఎలాగైతే పని చేయగలిగితే ఆ కుటుంబం నిలబడగలుగుతుందో, దేవుని యొక్క సంఘములో కూడా మనం కూడా అలాగే సహకరించి పని చేయవలసిన వారు. అర్థమైందా? అంటే చాలాసార్లు అంటాం, సంఘాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఎవరిదంటే సేవకుడిది. మన పని ఏంటి? సేవకుడు ఏం చేస్తాడు?
సంఘాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత అయింది. నా పనేం కాదు, ఆయన చూసుకుంటాడులేండి, అంత సేవకుడు చూసుకుంటాడు, మనకేం కావాలా? ఆయన చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటాడు, మనకేం సంబంధం లేదు. అంతేనా? సంఘము బాధ్యత ఎవరు చూసుకుంటారు? సేవకుడే చూసుకుంటాడు, మనకు బాధ్యత ఏముంది? అందుకే సంఘం ఎలాగుంటుంది తెలుసా? ఇలాగే ఉంటుంది. బాధ్యత తీసుకోలేనప్పుడు అది ఒంటిగానే ఉండిపోద్దట. బాధ్యత తీసుకున్నప్పుడే, అందుకన్నాడు కదా, సంఘానికి దేవుడు ఎందుకు ఈ నియమం పెట్టాడో తెలుసా? సంఘము అనగా ఎవరెవరు సంఘం అనబడతారట? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? ఒక్క సేవకుడితోటే సంఘం కాదు, అర్థమైందా? సంఘము అనేది ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న వారందరూ సంఘము, అంతే కదా. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, సంఘము అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది సంఘము. ఈ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక బాధ్యత, ఒక భారము అనేది ఉండాలా. నేను నా దేవుని యొక్క సంఘానికి ఎంతవరకు ఉపయోగపడగలుగుతున్నాను? నేను నా దేవునికి ఎంతవరకు నేను పరిచర్య చేయగలుగుతున్నాను? నా వల్ల నా దేవుడికి ఏంటి ఉపయోగము? ఇలాంటి భారము కలిగిన వారు లేకపోవడం వల్లే దేవుని యొక్క సంఘము అనేది అభివృద్ధి చెందకపోవడం గల మొదటి కారణం. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, అనేకులు ఈ బాధ్యతను, ఈ భారాన్ని తీసుకోవడం వల్ల ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కానీ, దేవుని యొక్క మందిరము కానీ, క్రొత్త నిబంధనలోకి వచ్చిన దేవుని సంఘాలు కానీ క్షేమాభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే, ఈ భారము, ఈ బాధ్యత నాది. దేవుని యొక్క మందిరములో ఉండవలసిన గృహ నిర్వాహకత్వము. ఇప్పుడు విశ్వాసులకి దేవుడు మందిరములో ఉండే బాధ్యతలేంటి? ఈ బాధ్యత మనకు తెలియాలి కదా. విశ్వాసులుగా రక్షించబడిన ప్రతి వారు కూడా నీ బాధ్యత ఏంటో నీకు తెలియాలి కదా, నీ పనేంటో నీకు తెలియాలి కదా. నీ పనేంటో, నీ బాధ్యత ఏంటో నీకు తెలియకపోతే నువ్వెప్పటికీ ఇలాగే ఉండిపోతావు. అందుకని యేసుప్రభు వారు ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా తన బాధ్యత ఏంటో గుర్తించాడు. ఏంటి తన బాధ్యత అంటే, నాకు జన్మనిచ్చిన నా తల్లిని నేను పోషించవలసిన బాధ్యత నాది. అందుకనే తన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. యోహాను, నేను నా తల్లిని చూసుకోకుండా ముందుగానే నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, కానీ నా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత నీది. నా తల్లిని నువ్వే చూసుకోవాలా. మరికి ఇంకా పిల్లలు లేరా? యేసు ప్రభువారి తర్వాత మరికి ఇంకా సంతానం పుట్టారు కదా, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మరి వాళ్ళు చూసుకుంటారని చెప్పొచ్చు కదా. పోనీ ఆయన సహోదరుల్లో ఎవరినో ఒకరిని పిలిచి, ఒరే నా తర్వాత నువ్వే పెద్దోడు కాబట్టి అమ్మను నువ్వు చూసుకోరని తన సహోదరుడు చెప్పాలా. కానీ ఆ సహోదరుడికి ఎవరికి చెప్పకుండా ఎవరికి చెప్తున్నాడు? ఆయన శిష్యులకి చెప్తున్నాడు. ఆయన శిష్యుల్లో ఒకడికి చెప్తున్నాడు ఆయన. అదేంటి అంటే, ఇంటికి నేనే పెద్దవాడిని కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి నేనే చూడాలి, నా పని ఇంకోళ్ళకి అప్పగించకూడదు, నేను చేయవలసిన పని నేను చేయాలంతే. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మందిరములో నీ బాధ్యత, నీ కర్తవ్యము నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? నేనేం చెయ్యాలా? అర్థమైందా? అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వేం చెయ్యాలో తెలుసుకోగలిగితే ఆ పని తప్పక చేస్తావు. ఇప్పుడు మనందరము కూడా యేసు ప్రభువారి యొక్క రక్తముచేత కొనబడి ఆయన సంఘముగా చేయబడ్డాం. ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కొన్ని పనులు చేయాలా, కొన్ని బాధ్యతలు చేయాలా. ఆ పని ఖచ్చితంగా వారు చేయవలసిందే. అవునా? ఇంట్లో ఒక నలుగురు ఉన్నామనుకోండి, నలుగురికి ఇంట్లో 4 పనులు అప్పచెప్తాం. భర్త అనుకో బయటికి వెళ్ళి మార్కెటింగ్ నుంచి కాయగూరలు తేవాలా, భార్య అనుకో ఆయన ఉంచే లోపల అన్నీ చక్కదిద్దుకొని వంట చేసి మళ్ళీ ఆయన క్యారేజీ కట్టాలి, పిల్లలు స్కూల్ క్యారేజీ కట్టాలి, వంట చేసే పని భార్యది. ఇప్పుడు పిల్లల పని ఏంటి?
నాన్న తెచ్చేస్తున్నాడు, అమ్మ వండేస్తుంది, నేను క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతాను, ఇదే నా పనా? ఇప్పుడు పిల్లల పని ఏంటి? అలా అమ్మ చెప్తుంది, నాన్నొచ్చే లోపల ఇల్లంతా తుడిసేయి, నాన్నొచ్చే లోపల అంట్లన్నీ నువ్వు గడిగాయి, నాన్నొచ్చే లోపల నీళ్ళు మోసే. ఇవన్నీ ఎవరో చెప్తుంది? నేను ఎందుకు చేస్తాను, నువ్వు ఉండగంటే అప్పుడు తల్లి ఏమంటుంది? లేదమ్మా చక్కగా పడుకొని నేను చేస్తాను లేటదా? నాలుగు పడిసి ఎవడ కోసం చేయవు, తింట ఊరికినే వస్తుందా? నాలుగు పనులు చేయకపోతే ఎలాగవుతుంది ఇంట్లో పని? చేయి పని అంటదనరా. ఇంట్లో నలుగురు పని చేస్తున్నాం అనుకో, పని ఎంత సులువు అవుద్ది? త్వరగా అయిపోద్ది. చేయలేదనుకోండి ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. అలాగే దేవుని సంఘంలో కూడా మనము కూడా దేవుని యొక్క దాసునితో సహపరివారిగా కలిసి పని చేయాల. మనం ఎప్పుడైతే కలిసి పని చేయగలుగుతామో అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అంతే తప్ప ఇది ఒక్కడు చేసుకుంటాడు, ఇది ఆయన పని ఆయనే చూసుకుంటాడు, మన పని కాదు, మనం వెళ్ళేమా వచ్చేసామా, ఏదో మనం ఇచ్చేసామా పాడేసామా అయిపోయింది మన పని అక్కడతోటే, ఆ ఇల్లు ఎలాగుంటుంది తెలుసా? బాధ్యత లేని వాళ్ళ ఇల్లులాగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? బాధ్యత లేని వాళ్ళ ఇల్లు ఎలాగుంటుంది తెలుసా? అన్ని సమస్యలే. బాధ్యత లేని వాళ్ళు ఇల్లు ఎలాగుంటుందని అన్ని సమస్యలే. అందుకనే దేవుని యొక్క మందిరములో నీ నా బాధ్యత, నీ నా రుణము, నువ్వు చేయవలసిన పని ఏంటో మొదట తెలుసుకోవాలా. అందుకని అంటాడు, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి రక్షించిన మనల్ని అందరము కూడా ఒకటి తెలుసుకోవాలట. సరే, ఆ ఒకటేంటో మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు అవివేకివి కాక అంటే జ్ఞానము లేనివాడువు కాకుండా జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీ పని ఏంటో నువ్వు తెలుసుకోవాలట. నీ ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలట. అవునా? ఈ భూమి మీద ఎన్నో వస్తువులు సృష్టించబడ్డాయి. మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటాయి? మన ఇంట్లో బిందె ఉందనుకో, బిందె ఒకటి ఉంటే చాలదా నీళ్ళకి? బిందె ఒకటి ఉంటే మళ్ళీ ఆ బిందులో నీళ్ళు తెచ్చుకుంటాం. ఆ బిందులో నుంచి నీళ్ళు తీసుకోవాలంటే ఒక లోటా కావాలా, లేదా ఒక గ్లాసు కావాలా. గ్లాస్ ఒకటే ఉంటుందా? చెంబు ఉంది, గ్లాస్ ఉంది. చెంబు ఉంది కదా, గ్లాస్ ఎందుకు? ఇంకా చెంబుతో తాగొచ్చు కదా. చెంబు నీళ్ళు ఒకసారే తాగలేము కాబట్టి ఇప్పుడు మళ్ళీ గ్లాసు. చూడండి, ఇలాగా ఒక గరిట ఉంది, స్పూన్ ఉంది. చిన్నదానికి చిన్నది వాడుతున్నాం, పెద్దదానికి పెద్దది వాడుతున్నాం. ఇలాగ మన ఇంట్లో వస్తువులు ఎన్ని ఉన్నాయో అర్థమైందా? అలాగే దేవుని యొక్క మందిరములో కూడా నీవు నేను కూడా దేవుని కొడుకు వాడబడే పాత్రగా ఉండాలట. నువ్వు వాడబడాలి అనుకుంటే ముందు నువ్వు సిద్ధపరచబడాలా. సరే, మీకు ఒక మాట చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయము, 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము. 6వ వచనమండి. 2:6. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. మనందరికీ తెలుసు కదా, ఇంకేం చెప్పక్కర్లేదు. 6 రాతి బాణలు ఆ వివాహము దగ్గర పట్టబడ్డాయంట. 6 రాతి బాణలు. ఆ బాణల నిండా ముందు ద్రాక్షారసంతో నింపారు. ఇప్పుడు ఆ ద్రాక్షారసం అయిపోయింది, ఖాళీ చేయబడ్డ ద్రాక్షారసం పాత్రలు అవి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఆ పాత్రలు. అంటే ఖాళీగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏమైనట్టు? వాడబడ్డానికి అంగీకరించబడినట్టే. అర్థమైందా?
ఈ పాత్రలు ఖాళీ చేయబడిన పాత్రలు. ఇవే నింపబడి ఉంటే ఆ రోజు యేసుప్రభువారు ఆ అద్భుతాన్ని చేయలేడు. ఆ అద్భుతం చెయ్యాలి అంటే, నీళ్లను ద్రాక్షారసంగా చెయ్యాలి అంటే అక్కడ ఏమవసరం? ఖాళీ చేయబడిన పాత్రలు కావాలి. అక్కడ ఖాళీ చేయబడిన పాత్రలు కావాలి. ఇప్పుడు ఖాళీ చేయబడి సిద్ధపరచబడిన పాత్రలు ఉంటే యేసుప్రభువారు అక్కడ ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. అది కదా. అంటే ఇప్పుడు దేవుడి కొరకు చెయ్యాలి అనే ఆశ మనకుంటే ఉపయోగించుకునేవాడు ఆయన. ఇందుకే ముందు మనకేమి లేదు, చెయ్యాలనే ఆశే లేనప్పుడు మనల్ని ఎవరు ఉపయోగించుకుంటారు చెప్పండి? మనం అంటాం, నాకు వాళ్ళు అప్పగించలేదు, వీళ్ళు అప్పగించలేదు, నాకు వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. ముందు నీకు చెయ్యాలని ఉందా లేదా? ముందు నువ్వు అప్పగించుకోవాలని ఉందా లేదా? నువ్వు ఖాళీ చేయబడ్డావా? నువ్వే నింపబడి ఉంటే నిన్నెక్కడ వాడుకుంటాడు దేవుడు? ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉంటే పని చెప్పండి నేను చేస్తాను అన్నారు అనుకోండి, మీరు ఖాళీగా ఉంటే, మీరు ఏమన్నా ఉంటే చెప్పండి నేను చేస్తాను అని అనుకోండి, ఇప్పుడు చెప్పిన వ్యక్తి ఎలాగ ఉండాలా? ఖాళీగా ఉండాలా? ఆమె ఇంట్లో గిన్నెడు పని బోల్డ్ పని చేసుకుంటూ, మీరు ఎప్పుడైనా ఉంటే ఖాళీగా ఉండి చెప్పండి నేను చేస్తున్నప్పుడు వాళ్ళేదో చెప్పడానికి వచ్చారనుకో, ఈ మనిషి అంట్లు కడుగుతుంది అనుకో, ఇంట్లో ఏదో పని చేసుకుంటుంది అనుకో, ఇప్పుడు వచ్చేయమంటుంది ఏమే, సర్లే నువ్వే పని చేసుకుంటున్నావు, నీకేం చెప్తాలే నేను వెళ్ళిపోతాలే అంటది. అర్థమైందా? ఇప్పుడు నువ్వే నింపబడి ఉంటే నిన్ను దేవుడే ఉపయోగించుకుంటాడు. ఈరోజు మనం ఎలా నింపబడ్డామో తెలుసా? మనం దేంతో నింపబడ్డామో తెలుసా? మనం నింపబడిన పాత్రలం, ఖాళీ చేయబడిన పాత్రలం కాదట. ఎలాంటితో నింపబడ్డాం తెలుసా? ఈ జీవన సంబంధమైన వాటితో నింపబడిపోయాం. ఎలా బ్రతకాలా, ఏం సంపాదించాలా, ఎలా జీవించాలా, ఎలా కూడబెట్టుకోవాలా, నేనేంటి, పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మన ఆలోచనలతో మనం నిండిపోతే ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఇక నేను నీకెక్కడ నింపడానికి ఎక్కడ చోటు ఇచ్చావు? నాకు నేను నిన్ను ఉపయోగించుకోవడానికి నాకెక్కడ చోటు ఇచ్చావు? నువ్వే నిండిపోయి ఉన్నావు, నీకే తల నిండా బరువులు ఉంటే ఇక నా బరువు నీ మీదే పెడతాను నేను. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను వాడుకోవాలి అంటే దేవుడికి ఖాళీ చేయబడిన పాత్రలు కావాలట. ఖాళీ చేయబడిన పాత్రలు కల. ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు, నేనున్నాను, నీ కోసం వెళతాను, నువ్వేం చెప్పినా చేస్తాను. అర్థమైందా? ముందు నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు సిద్ధపడితే కదా దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి. నువ్వు సిద్ధంగా లేకుండా దేవుడు నిన్నెలా ఉపయోగించుకోగలుగుతాడు ఆయన? కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని సంఘములో మన బాధ్యత ఏంటో మనం గుర్తించామా? మనం ఏంటి బాధ్యత? మనం ఏం చేస్తున్నాము? ఇలాగ లేకపోతే మనం దేవుని యొక్క పనిలో మనం బాధ్యులుగా, గృహ నిర్వాహకులుగా మన కర్తవ్యం ఏంటో మనం గ్రహించలేని వారమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో జత పనివారుగా కలిసి పని చేయగలుగుతున్నావా? నాతో కలిసి నా పనిలో పని చేయడానికి ఇష్టపడుతున్నావా? అలాగ లేకపోతే మరి నేను నిన్ను ఎలా ఉపయోగించుకోగలుగుతాను? నా రాజ్యంలో నీకు ఎలా చోటిస్తాను? నా రాజ్యంలోకి నువ్వు ఎలా ప్రవేశిస్తావు? రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఉపయోగపడేవారు. గత బుధవారం బైబిల్ పట్టణంలో ఇదే దేవుడు మాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? సరే మీకు ఒక మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18 వచనమండి. 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు మనల్ని అందరినీ సంకల్ప ప్రకారము కన్నాడట. ఎలా కన్నాడట? అంటే సంకల్ప ప్రకారము అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే కన్నారట. చూడండి, అందరూ మగపిల్ల పుట్టారనుకో, ఒక ఇద్దరు మగపిల్ల పుట్టారనుకో, మూడో కానుపులో ఏం చూస్తారు?
ఆడబిడ్డ ఎందుకు? ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు కదా, చాలదా? ఒకవేళ ఇద్దరు ఆడపిల్ల పుట్టారనుకోండి, ఒకసారి మూడోకి ఉంచుకున్నారనుకోండి, వీళ్ళు దేనికోసం చూస్తారు? మగబిడ్డ. మగబిడ్డ ఎందుకు కావాలా? వీళ్ళకు ఒక ఆలోచన ఉంది, వీళ్ళకు ఉద్దేశం ఉంది. ఆ బిడ్డని కనేటప్పుడు కూడా ఒక ఆలోచన, ఉద్దేశం ఉంటుందండి. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని కూడా భూమి మీదకి కన్నాడట, పంపించాడట. ఎలా పంపించాడట? ఒక సంకల్ప ప్రకారముగా భూమి మీద పుట్టించాడట. మన ఎడల దేవుడికి ఒక ఆలోచన ఉందట, ఒక ఉద్దేశం ఉందట. ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేయాలట? నెరవేర్చాలా. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుడు నిన్ను స్త్రీగా పుట్టించాడా, నువ్వు స్త్రీగానే దేవుని మహిమపరచు. నువ్వు పురుషుడిగా సృష్టించబడ్డావా, పురుషుడిగానే దేవుని మహిమపరచు. దేవుడు నిన్ను ఎలాగూ సృష్టిస్తే అలాగే దేవుణ్ణి మహిమపరచాలట. అందుకనే గత బుధవారం ప్రార్థన కొడుకులో బైబిల్ స్టడీలో ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు ఎంత గొప్పవారిగా చేశారో అందులో మేము చదివిన అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో అమ్రాము యెకోబేదులకి 3వ సంతానమైన మోషే జన్మించాడట. మోషే జన్మించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో జన్మించాడు అంటేనంట, ఫరో దేశంలో, ఐగుప్తు దేశంలో పుట్టిన ప్రతి మగబిడ్డను ఎబ్రీలు ఏం చేయాలా? చంపేసేయాలా, లేకపోతే నైల్ నదిలో పారేయాలా. ఒకవేళ అలాగుగానే మగబిడ్డను పారివేయలేదనుకోండి, రాజు వీరి మీద చర్య తీసుకుంటాడు. ఆడబిడ్డనైతే బ్రతకనివ్వాలా, మగబిడ్డనైతే చంపేయాలా. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఈ బిడ్డను ఏం చేయాలా? చాలాసార్లు అంటాం, ఈడు పుట్టినప్పుడే మా కష్టాలన్నీ వచ్చాయంటారు. బిడ్డ పుట్టడం వల్ల కష్టాలు వచ్చాయా, లేకపోతే సందర్భాన్ని బట్టి కష్టాలు వచ్చాయా? కొంతమంది ఈడు మా జాతకుడని బాబు, ఈడు పుట్టడం వల్ల మా ఆస్తి ఆరిపోయింది, ఈ పిల్ల పుట్టడం వల్ల మాకు దరిద్రం పట్టుకుంది అని బిడ్డల మీద ఎడతా ఉంటారు చాలాసార్లు. ఎందుకు వాళ్ళ మనసులో ఏం పడిపోద్ది అంటే, ఈడు పుట్టిన దగ్గర నుంచి ఇలాగ అయ్యింది, ఈడు పుట్టిన దగ్గర నుంచి ఇలా జరిగింది, ఇది ఎప్పుడైతే ఉందో అలాగే ఉంటారు. ఇంకా అయితే పుట్టిన దానివల్ల వీళ్ళ వల్ల నష్టాలు ఏమి కాదు. ఇప్పుడు మోషే అలాంటి పరిస్థితులు పుట్టుంటే వీళ్ళు అమ్రాము యెకోబేదులు ఏమనుకోవాలా? ఈడేటా మెలాడి టైంలో పుట్టాడు, ఈడు చెడు జాతకుడు, ఈడు పుట్టినోడిని ఇప్పుడు నైల్ నదిలో పారేయాలా, చంపేయాలా అనుకున్నారా? ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నారో తెలుసా? మోషే పుట్టగానే ఆ బిడ్డను చూసి వీళ్ళు అనుకున్నారట, వీడి ఎడల దేవుని యొక్క సంకల్పం ఏదో ఉంది. లేకపోతే ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో వీడు పుట్టడం ఏంటి? వీడే ఐగుప్తీయుల దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా ఈయన తయారు చేయాలా. ఈడే నాయకుడు, మనల్ని విడిపించడానికి ఈడే గొప్పవాడు అవ్వాలా. ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చింది? తల్లిదండ్రులకు వచ్చింది. తల్లిదండ్రులకు అలాంటి ఆలోచన రావాలంటే వారేమై ఉండాలా? అర్థమైందా? అందుకని అంటారు, మన బిడ్డల్ని ఎలాగ పెంచాలనుకుంటున్నామో అలాగే పెంచాలంటే తల్లిదండ్రులు కూడా అలాంటి ఆలోచన ఉండాలా. అవునా? మీకు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను. ఆ లక్షవారం బైబిల్ పట్టణంలో ఏ విషయాలు దేవుడు మాట్లాడాడు. యోహాను భూమి మీద పుట్టాడట. అవునా? యోహాను గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడే భూమి మీద లేడట. అంతటి గొప్పవాడినిగా తయారు చేశారంటే, యోహాను అంత గొప్పవాడు అయ్యాడు అంటే దాని కారకులు తల్లిదండ్రులు యోహాన్ని అంత గొప్పవాడిగా తయారు చేశారు అంటే ఆ తల్లిదండ్రులకు ఏం తెలిసి ఉండాలా? దేవుని యొక్క నీతి నెరిగి ఉండాలా. అంతేనా? అక్కడే చెప్పాడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో, దేవుని దృష్టికి జకరియా ఎలిజబెత్తులు దేవుని యొక్క కట్టడలను న్యాయ విధులను అనుసరించిన వారు, అంతేకాదు వీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించిన వారు. అంత నీతిమంతులుగా జీవించారు కాబట్టి యోహాన్ని కూడా అంత నీతి కలిగిన వాడిగా పెంచారు. మనం నీతిగా లేమనుకోండి, మన పిల్లల్ని అలా పెంచలేం. మన పిల్లల్ని నీతిగా పెంచాలి అంటే, దైవికంగా వారు దేవుళ్ళలో పెంచాలి అంటే ముందు మనం దైవికంగా ఉండాలా.
మనకు లేనిది మన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు లేనిది మన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని దేవుడు ఒక సంకల్ప ప్రకారంగా మనల్ని కన్నాడు అనేది మనం తెలుసుకోగలిగితే ఆ దేవుడికి మనం ఉపయోగపడతాం. ప్రభువా, నన్ను ఎందుకు భూమి మీద కన్నావు? ఎందుకు భూమి మీద నన్ను బ్రతికిస్తున్నావు? ఇంకా నేను భూమి మీద బ్రతకడానికి గల కారణం ఏంటి? నన్ను ఎందుకు రక్షించావు? నేనేమి చెయ్యాలి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నువ్వెప్పుడైనా ప్రభువా నేనేమి చేయమంటావు అని అడిగావా దేవుణ్ణి? మనం ఏమడుగుతాం తెలుసా? ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను, నేను అలాగ ఉండాలనుకుంటున్నాను, నాకు అదీ తండ్రి ఇది తండ్రి అని మనం అడుగుతామే తప్ప ప్రభువా నేనేమి చెయ్యాలి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? నీ ద్వారా దేవుడు ఏం కోరుతున్నాడు? అపోస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత ఆ దమస్కు పట్టణంలోనికి వెళ్ళినప్పుడు గుడ్డివాడిగా 3 రోజులు ఉన్నప్పుడు అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి ఈయన అడిగిన మాట ఏంటో తెలుసా? ఇదే మాట అడిగాడట. ఆయన ఏమడిగాడో చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము క్షమించండి, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనమండి. 22:10. అప్పుడు నేను ప్రభువా నేనేమి చెయ్యవలనని అడుగగా. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు అడిగిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నేనేమి చెయ్యవలెను. ఎప్పుడైనా మాట అడిగామా? ప్రభువా నేనేం చెయ్యాలి, నేనేం చేయమంటావు చెప్పు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకున్నావా? నిన్నెందుకు భూమి మీద కన్నాడు? దేవుడు ఎందుకు నిన్ను రక్షించాడు? నిన్నెందుకు ఈ స్థితిలో ఉంచాడు? నీ నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? మీ అందరికీ తెలుసు ఏంటంటే, ఒక మాట చెప్తాను. షూషాను కోటలో ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏంటి అంటే, షూషాను కోటలో ఉన్న యూదులైన వారిని అందరినీ కూడా చంపేయాల. ఇక్కడ మాత్రమే కాదు, హామాను చెప్పాడు, రాజా 127 దేశాల్లో ఉన్న యూదులనే వారే ఉండకూడదు, వాళ్ళందరినీ చంపేయాలి, వాళ్ళు బ్రతకనివ్వకూడదు. ఎందుకు బ్రతకూడదు తెలుసా? వీళ్ళ ఆచారములు అందరి ఆచారములకును వ్యతిరేకముగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బ్రతకూడదు అన్నాడు. ఇలాంటి శాసనము సంతకం చేయబడిందని తెలియబడి మొర్దెకై రాణి అయిన ఎస్తేరు కోట దగ్గరికి వెళ్ళి ఆయన గోనుబట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ వార్త రాణికి చెప్పారు. అమ్మా, నీ తండ్రి నీ గుమ్మం దగ్గర ఏడుస్తున్నాడు, ఆయన ఎంతో బాధపడుతున్నాడు, గోనుబట్ట కట్టుకొని నెత్తి మీద ధూళి పోసుకొని ఏడుస్తున్నాడు అని అడిగితే, ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కొని రమ్మన్నది. చెప్పాడు. చెప్పినప్పుడు రాణి ఏమంది? ఎస్తేరు మొర్దెకైకి ఏమి కబురు పంపించింది? నా చేతిలో ఏమీ లేదు, నేటికి 30 రోజుల నుంచి నేను రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో మీకు ఏ సహాయము చెయ్యలేను అని చెప్పింది. అప్పుడు మొర్దెకై ఏమన్నాడు? అక్కడ ఒక మాట చెప్పాడు. ఈ సమయం బట్టే దేవుడు నిన్ను రాణిగా చేశాడనే సంగతి మర్చిపోతున్నావా? ఇలాంటి పరిస్థితి మాకు వస్తాదని తెలుసుండే దేవుడు నిన్ను ఈ షూషాను కోటకే, ఈ 127 దేశాలకే నిన్ను రాణిగా చేశాడు. నువ్వు ఇంతటి స్థితిలోనికి నువ్వు వెళ్ళావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకు ఆ స్థితిలో తీసుకొచ్చాడో తెలుసా? నువ్వు ఈ సమయంలో మమ్మల్ని రక్షించాలనే దేవుడు తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? అర్థమైందా? దేవుడు మనల్ని ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడో, ఏ స్థితిలో ఉంచాడో
ఆ స్థితికి రావడానికి గల కారణం ఏంటో దేవుడికి అన్నీ తెలుసు. ఎందుకు దేవుడిని నా స్థితిలో తీసుకొచ్చాడో తెలుసా? నువ్వు దేవునికి ఉపయోగపడాలని. నిన్ను దేవుడు ఆ స్థితిలోనే తీసుకొచ్చిన తర్వాత నువ్వు దేవునికి ఉపయోగపడకపోతే నీ వల్ల దేవుడికి ఏమీ ఇష్టం లేదు. నువ్వు రానివైనా, లేకపోతే నువ్వు డబ్బున్న ధనవంతుడివైనా, నువ్వు ఆస్తిపరుడివైనా దానివల్ల దేవుడికి ఉపయోగం లేదు. ఇందు నిమిత్తమే నిన్ను ఈ స్థితిలోనికి నేను తీసుకొచ్చాను. ఇలాంటి ఆపద వస్తుందని తెలుసుంటే, లేక నా సంఘానికి ఇలాంటి అవసరత వస్తుందని తెలుసుంటే, నా ప్రజలకు ఇలాంటి అవసరత వస్తుందని తెలుసుండే నేను ఈ స్థితిలో తీసుకొచ్చాను. కానీ నువ్వెలా ఉపయోగపడ్డావు? నాకు నువ్వేం చేయగలుగుతున్నావు? అందుకనే రక్షించబడిన ప్రతి వ్యక్తి, ఒక విశ్వాసి చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించవలసిన బాధ్యత తన మీద ఉంది. ఒక విశ్వాసిగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తి కూడా సువార్తను ప్రకటించాలి. తమ సాక్ష్యాన్ని పంచుకోవాలి, వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఇది నువ్వు చేస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారితో కానీ, నువ్వు వెళుతున్న సమాజంలో కానీ, నువ్వెక్కడ ఉన్నా నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోగలుగుతున్నావా? ఒకప్పుడు నేను ఇలాంటి వ్యక్తిని, ఒకప్పుడు నేను ఇలాగ చేశాను, కానీ దేవుడు నన్ను మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు అని నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నావా? నీ వ్యక్తిగత సాక్ష్యాన్నే పంచుకోలేనప్పుడు నువ్వు దేవుని యొక్క సువార్తను ఏం చెప్తావు? ఏది నీ దేవుని సువార్తను చెప్పడానికి? నీ సాక్ష్యమే బాగోలేనప్పుడు, నీ జీవితమే బాగోలేనప్పుడు నువ్వెవరికి సువార్త చెప్తావు? ఇది దేవుడు కోరేది. ఒక వ్యక్తి మొట్టమొదటిగా, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఇది చెయ్యాలి. యేసుప్రభువారు తన పరలోకానికి వెళ్ళిపోతూ తన శిష్యులకు, తను చూస్తున్న వారికి ఈ మాట చెప్పాడు. యోదయ, సమరయ, గలిలయ, యెరూషలేములో మీరు భూదిగాంతాల వరకు మీరు నాకు సాక్షులై యుందురు అని చెప్పాడు ఆయన. మనం ఎవరము? దేవుడికి సాక్షులము, సాక్షులము. అందుకనే యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత సాక్ష్యాన్ని తప్పక పంచుకుంటాడు. వాళ్ళు రక్షించబడిన వారు అయితే తప్పక వారి సాక్ష్యాన్ని వారు పంచుకుంటారు. నువ్వెక్కడున్నా ఈ పని ఆగలేవు. రెండవదిగా, దేవుని సువార్తను ప్రకటిస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడున్నా, నీ దగ్గరికి ఎవరు వచ్చినా ఈ సువార్తను నువ్వు చెప్పాలి. సువార్తను చెప్పడం వల్ల నీకెంత లాభమో తెలుసా? మీకు చెప్పాను కదా, క్రీస్తు యేసు యొక్క రాయుబారులు అంట, రిప్రజెంట్లు అంట. మనం ఆ వస్తువు కొనకపోని నువ్వు చెప్పావా లేదా? ఆ వ్యక్తి నమ్మని నమ్మకపోని ఆ వ్యక్తికి నువ్వు చెప్పావా లేదా? అందుకనే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, రెండవదిగా నువ్వెవరితో కలిసినా, లేక నీ దగ్గరికి ఎవరు వచ్చినా నువ్వు చెప్పవలసిన మొదటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువారి యొక్క సువార్తను చెప్పాలి. నువ్వు చెప్పేసి వదిలేయి. ఆ వ్యక్తి మారేడా మారలేదా అనేది ఆయన ఇష్టం. చెప్పునందుకు నీకు జీతం, చెప్పునందుకు నీకు జీతం. అందుకనే దేవుని బిడ్డలు ఈ రహస్యాన్ని తెలుసుకోకపోవడం వల్లే ఈ ఆస్తిని సంపాదించుకోలేకపోతున్నారు. నిజమైన ఆస్తి ఏంటో తెలుసా? ఇదే నిజమైన ఆస్తి. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడేదే నీ ఆస్తి. అందుకనే ఈ ఆస్తి నీకు ఎప్పుడైతే కలుగుతుందని గుర్తించావో, దీన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడతావో తెలుసా? ఒక రక్షించబడిన దేవుని బిడ్డగా నువ్వు ఎంత దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని, నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతున్నావు. ఇదే నువ్వు చేయలేనప్పుడు నీ ఎడల దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుడు నిన్నెందుకు రక్షించాడు? దేవుడు నిన్నెందుకు మార్చాడు? నిన్నెందుకు దేవుడు కన్నాడు? దానికి దేవుడికి ఉపయోగం ఏంటి? అందుకనడు యేసు ప్రభువారు తన సిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆయన మనకు జ్ఞాపకం చేసేంటే తన బాధ్యత, నేను నా ఇంట్లో, నా దేవుని యొక్క ఇంటిలో నేను ఒక మంచి గృహ నిర్వాహకుడిగా, ఒక నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా నేనున్నానా? నా పని నేను చేయగలుగుతున్నానా? నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించగలుగుతున్నానా?
ఇలాగ కాకపోతే మనమేమి దేవుని బిడ్డలం, పేరుకి నమ్ముకున్నామంతే. మనం పేరుకి క్రైస్తవులమే అంతే తప్ప ఆయన శక్తిని ఎరిగిన వారం కాదు. అందుకన్నాడు, ఆయన శక్తిని ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతారట. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలిగిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పరిచర్యలో నీ నా బాధ్యత, నీ నా కర్తవ్యము, నీ నా గృహ నిర్వాహకత్వము, నిర్వర్తించవలసిన బాధ్యత, నీ రుణము నువ్వు చెల్లిస్తున్నావా? దేవుడి కొరకు ప్రయాసపడుతున్నావా? ఆయన ఇంటి యొక్క క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఇవేవీ లేకుండా దేవుడి దగ్గర నుంచి బహుమానాలు నువ్వెలా పొందుతావు? దేవుడి దగ్గర నుంచి నువ్వెలా దీవెనలు పొందుతావు? దేవుడి ద్వారా నువ్వెలాగ ఆశీర్వాదించబడతావు? అందుకే ఈరోజు దేవుని బిడ్డలు ఎలాగున్నారో తెలుసా? ఎక్కడేసావో గొంగలి అంటే అక్కడే ఉన్నారు. ఇలా ఎదుగు బొదుగు లేనివారు వస్తారు, వింటారు, పోతారు, వస్తారు, వింటారు, పోతారు. ఎంత వాక్యాన్ని వినినా వీళ్ళ మాత్రం మారరు. ఎందుకో తెలుసా? ఇవి సిద్ధపరచబడిన పాత్రలు కాదు, ఇది ఖాళీ చేయబడిన పాత్రలు కాదు, ఇవి నింపబడి ఉన్న పాత్రలు. అందుకనే దేవుడు వారి ద్వారా ఒక అద్భుతాన్ని చేయలేకపోతున్నాడు. ఆయన 6 రాతి బాణల గుండా దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు తెలుసా? యూదులలోనే యేసు ప్రభువారు చేసిన అద్భుతానికి ఎంతో ఆశ్చర్యపోయారట. ఇలాంటి అద్భుతాలు ఎవరు చేయలేదే, నీటిని ద్రాక్షారసంగా మార్చడం ఏంటి? దేవుడు అంటున్నాడు, నువ్వు గాని నా కొరకు ఖాళీ చేయబడిన పాత్రగా ఉంటే నీ చేత నేను బలమైన గొప్ప దేవుడిగా చాటుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఖాళీగా ఉన్నావా? నువ్వు సిద్ధపరచబడి ఉన్నావా? ఆలోచించండి. సిద్ధపరచబడి ఉంటే, ఖాళీ చేయబడి ఉంటే నిన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అలాగ లేకపోతే దేవుని పరిచర్యలో కానీ, దేవుని సంఘములో కానీ, దేవుని కొరకు కానీ నువ్వు ఉపయోగపడలేవు. కాబట్టి ఈరోజు మనల్ని పరీక్షించుకుందాం. ఈ వేటి చేత మనం నిండిపోయాం? ఇంకా మనల్ని ఏవి పీడిస్తున్నాయి? దేవుడు అంటున్నాడు, ఇలాగైతే నేను నిన్ను వాడుకోలేను, ముందు ఖాళీ చేయబడు. అందుకనే దేవుని బిడ్డలు దేవుని కొరకు వాడబడాలి అంటే మొదట వారు నేను చనిపోయాను అని చెప్పాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను చనిపోయాను అన్నాడు. ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసా? ఆయన చనిపోతేనే కానీ ఆయనలో నుంచి ఒక నూతన పురుషుడు బయటికి రాడు. ఆయన చనిపోతేనే కానీ దేవుడు ఆయన్ని వాడుకోలేడు. అంటే ఆయన అంటున్నాడు, శరీరరీతిగా నేను మరణించాను అంటే నాకు ఇంకే కోరికలు లేవు, నా బ్రతుకు క్రీస్తే. కాబట్టి ఆయన ఉపయోగించుకుంటాడు. ఇంకా నేను చనిపోతే, నా ఆశలకు నా కోరికలకు నేను చచ్చిపోతే ఆయన నన్ను వాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుని యొక్క సంఘములో మనం ఏం చేయగలుగుతున్నాం? మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి? మనం ఏమి గృహ నిర్వాహకురాలుగా దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క పరిచర్యలో మన సహకారులుగా పనిచేయగలుగుతున్నాం? ఇలాగ లేకపోతే రేపు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తాం? నేను నమ్మకమైన మంచి దాసుడిగా, మంచి దాసురాలుగా నీ కోసం జీవించాను, నాకు అప్పగించబడిన పనిని నేను సంపూర్తి చేశానని చెప్పగలుగుతావా? కట్టి ఇప్పటి నుంచి అయినా వ్యక్తిగతంగా నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకో. యేసు ప్రభువారి గురించి సువార్తను బోధించు. నీ దగ్గరికి వచ్చిన వారికైతేనేమి, నువ్వెవరి దగ్గరికి వెళ్ళినా 4 మాటలు చెప్పు. ఆయన దేవుడు అని చెప్పు. నన్ను మార్చాడు ఆయన, ఇప్పుడు నేను ఇలాగున్నాను, దానికి సాక్ష్యము నేనే. ఎవరినో నేను చెప్పను, దానికి సాక్ష్యము నేనే. ఎక్కడికి వెళ్ళినా అలాగ నువ్వు చెప్పగలిగితే నువ్వు ఎంతమందిని రక్షించగలుగుతావో తెలుసా? నీ ద్వారా దేవుడు ఎంత పని చేస్తాడో తెలుసా? నువ్వు ప్రకటించాలి అని మొదలు పెడితే
దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలంటున్నాడట. సరే, చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనమండి. 16:20. వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. వీళ్ళు ఏం చేశారట? వారు బయలుదేరితేనే కదా, వాళ్ళ వాక్యాన్ని ప్రకటిస్తేనే కదా దేవుడు దాన్ని ఏం చేశాడు? సహకారిగా ఉండి పనిచేశాడట. మనం ఏం చేయం? ముందు మనమే వెళ్ళంది దేవుడు మనకేం సహకారిగా ఉంటాడు? మనం వెళితే కదా సహకారిగా ఉండడానికి. నువ్వు చేసే పని దీవించబడాలి అంటే, నువ్వు చేసే పని అభివృద్ధి చెందాలి అంటే దేవుడు నీకు సహకారిగా ఉండాలా. అందుకన్నాడు, వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి తన వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత మహత్కార్యముల చేత వారిని స్థిరపరిచాడట. అది నువ్వు బయలుదేరితే కదా దేవుడు నీకు కార్యం చేయడానికి. నువ్వు చెప్పాలని మనసుంటే కదా దేవుడు నీ నోట్లో నుంచి ఆ మాటలు రావడానికి. బైబిల్లో మాట అంటాడు కదా, నీ నోరు బావుగా తెరువుము, దాన్ని నేను నింపుతాను. నువ్వు తెరిస్తే నేను నింపుతాను. ఏం మాట్లాడాలని నువ్వు ఆలోచించకూడదు. ముందు నువ్వు తెరువు, నేను మాట్లాడతాను కదా నీ పక్షంగా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యేసు ప్రభువారి గురించి చెప్పాలనే ఆశ నీకుందా? నిన్ను మార్చిన దేవుడి కోసం నువ్వు సాక్షిగా చెప్తున్నావా? ఇవి లేనప్పుడు మనమేం విశ్వాసులం, మనమేం బాధ్యత కలిగిన వారం, మనమేంటి దేవుడి ఇంట్లో సహకారులము? మనం వినిపోయే వాళ్ళము తప్ప బాధ్యత లేని వారము. ఏ భారాన్ని మనం భరించేవారం కాదు. ఇలాంటి వారికి దేవుడు తన రాజ్యంలో ఎలాంటి స్థానాన్ని ఇస్తాడో ఆలోచించండి. మనం ఏమవబోతున్నామో ఆలోచించు. కాబట్టి ఇప్పటికైనా ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభా నిజమే, ఇన్ని సంవత్సరాలుగా నేను నీ ఇంటికి వచ్చాను, నేనేం బాధ్యతను తీసుకున్నాను, నేనేం చేశాను, నేనేం చెయ్యాలి, ఈరోజు నాతో మాట్లాడావు, నన్ను క్షమించు. ఇక నుంచైనా వ్యక్తిగత సాక్ష్యాన్ని, నీ సువార్తను ప్రకటించేవాడిగా, నీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను జీవించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచుతండి. కొద్ది సమయం మనం ప్రార్థిస్తూ మనం ఒప్పుకొని దేవుని యొక్క సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. చెదురు ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, మరి దేవుని రక్తం ఇచ్చి కొనబడిన విశ్వాసుల కుటుంబంలో ఉన్న పరిస్థితులని కొరకు, రక్షణ లేని వారి కొరకు, మరి నామకార్థమైన స్థితిలో ఉన్న వారి కొరకు, యవనస్తులైన బిడ్డల కొరకు, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారి కొరకు, మరి వివాహములకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల కొరకు, అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు, చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే విశ్వాస కుటుంబంలో ఉన్న ఆర్థికమైన పరిస్థితులలో దేవుడు సహాయం చేసేలాగా, మన దేశంలో ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారి కొరకు వారు రక్షించబడేలాగా ప్రార్థన చేయండి. రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానుడి చేత బంధించబడి, మోసపరచబడి, తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ నామకార్థమైన స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, వారిని సాతాను యొక్క మోసకరమైన పరిస్థితుల నుంచి విడిపించి, తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి వారిని విడిపించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో సహాయం చేయి తండ్రి అని. అలాగే మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా, అల్లర్ల నుంచి దేవుడు దూరపరిచి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచేలాగా, పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయడానికి వారికి దేవుడు మారు మనసు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారి కుటుంబాలున్న ప్రతి ఆర్థికమైన సమస్యలు దేవుడు తీర్చి, వారిని, వారి కుటుంబాలని సంరక్షించి, దేవునికి సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా, దేవుడు అటువంటి అభిషేకం దయచేసేలాగా, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో స్వస్థతను దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగిన అంజజనులైన వారు, నామకార్థులు, కమ్యూనిస్టు వారు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న అనేక తెగల వారి కఠిన హృదయాన్ని దేవుడు బద్దలు చేసి
దేవుడు వారిని కూడా రక్షించేలాగా ప్రార్థన చేయండి. బాధించబడుతున్న దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయండి. కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదును, స్వస్థతను, విడుదలను దేవుడు దయచేసి వారికి కావలసిన అన్న వస్త్రమును, నివాసములు అనుగ్రహించి దేవుని కొరకు మరణం వరకు నమ్మకంగా జీవించేలాగా ప్రార్థన చేయండి. ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాద్లోని ఎబ్రోను కొరకు ప్రార్థన చేయండి. అలాగే నర్సుపూడి, రామచంద్రాపురం, వనపర్తి, గంగళూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, విజయనగరం కనుకొని జరుగుతున్న పరిచర్యల్లో డేవిడ్ అన్న వారితో సహకారులుగా పనిచేస్తున్న వారి కొరకు, లంకిలపాలెంలో పనిచేస్తున్న నా డేవిడ్ జోనాథన్ మార్టిన్ గారు వారి ఆరోగ్యం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిలోని విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. వారి ఆత్మీయ జీవితం కొరకు ఏది వింటున్నారో దాన్ని అనుసరించుట్లో ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యులు ఉన్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దేవుడు దయచేసేలాగా, నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు, సంఘము కొరకు, ఎందుకంటే వస్తున్నారు, వెళుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుదల లేని పరిస్థితులు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మీయంగా వారిని దర్శించి ఏది వింటున్నారో దాన్ని అనుసరించి వాక్యానుసరమైన జీవితాన్ని జీవించుట్లో దేవుని యొక్క సంఘము కొరకు, అభివృద్ధి కొరకు పాటుపడేవారుగా దేవుడు వారిని సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది రోగులు హాస్పిటల్లో ఉంటున్నారు. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన కుటుంబంలోనూ, మన వ్యక్తిగతంగా మన కుటుంబంలో రక్షణ లేని వారి బంధువుల కొరకు, మరి మన కుటుంబంలోని ఆర్థికమైన సమస్యల కొరకు ప్రార్థించండి. అలాగే ఆదివారం పరిచయ కొరకు ప్రార్థించండి. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, మరి ముఖ్యంగా మరి బలహీనంగా ఉన్న సువన్రావు గారు, సలోమి గారు, కృపారావు, అన్నమ్మ గారు, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, అలాగే మరి ఈరోజు అన్నమ్మ గారు చిన్న కోడలు గారు సుజాత గారిని మరి ఏలేశ్వరం హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సుజాత సిస్టర్ గారికి వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన రిక్వెస్ట్ కూడా అడిగారు, ప్రార్థన చేయమని. ఆపరేషన్ జరిగిపోయి ఉంటుంది కాబట్టి దేవుడు తన స్వస్థతను గురించి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసేలాగా. అలాగే గంగులూరు పాకలో ఉన్న సోదరి రత్నం గారు, ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల చాలా సీరియస్ కండిషన్లో రాజమండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కాబట్టి వారు కూడా ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు కాబట్టి ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్నారు వారు కూడా. డాక్టర్లు చాలా సీరియస్ అని చెప్తున్నారు. మొన్నే ఆర్ట్లో మరి స్టంట్ వేసారు. స్టంట్ వేసి ఇంటికి తీసుకెళ్లారు. మళ్ళీ వెంటనే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల పారాలిసిస్ స్ట్రోక్ లాగా రావడం వల్ల వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు కాబట్టి తను ఎంతో సీరియస్గా ఉంది. ప్రార్థన చేయండి. కాబట్టి రత్నం గారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలాగా మరి పరిచర్య చేస్తున్న మరి దేవుని యొక్క దాసులైన వారి కొరకు, మరి మనకు తెలిసిన ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు